బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాఖీ పౌర్ణిమ ఆగస్టు 27న జరుపుకోవాలా లేదా ఆగస్టు 28న జరుపుకోవాలా, దీని గురించి ఒక వివరణ. మరి చూస్తే 28న చంద్రగ్రహణం అంటున్నారు. మరి చంద్రగ్రహణం రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవచ్చా? ఒకవేళ రాఖీ కడితే గనక ఏ సమయంలో రాఖీని కట్టాలి? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ ఏ రోజున జరుపుకోవాలి అని తెలియజేస్తారా గురుగారు? ఎందుకంటే 27 అంటున్నారు, 28 చూస్తే చంద్రగ్రహణం అడ్డుపడుతుంది. మరి ఏంటి గురుగారు, ఏ రోజున? మేమంతా క్లమ్జీ మైండ్తో ఉన్నాం, మీరు చెప్తే మేము ఫాలో అయిపోతాం. ఏంటి గురువుగారు? 27వ తారీఖు రోజున 9 గంటల తర్వాత పౌర్ణమి ప్రవేశిస్తుంది. 28వ తారీఖు ఉదయం 9:45 వరకు పౌర్ణమి ఉంది. కాబట్టి సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారం 28వ తారీఖు రోజున రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం శాస్త్ర సమ్మతం. గమనించుకుంటేనమ్మా, చతుర్దశి తిథి 27వ తారీఖు రోజున 9:06 వరకు ఉంది. తర్వాత అదే 9:06కి పౌర్ణమి ప్రవేశిస్తుంది. పౌర్ణమి ప్రవేశించడంతో భద్రాకరణం కూడా ప్రవేశిస్తుంది. రాత్రి 9 గంటల వరకు ఉంది భద్రాకరణం. మరి 27వ తారీఖు నాడు భద్రాకరణం ఉండగా ఎలా కడతారు? కట్టడానికి అవకాశము లేదు. ఇక ఉన్నదల్లా కూడా 28వ తారీఖు సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి ఉదయం 9:45 లోపల ఈ యొక్క సంబంధించినటువంటి రక్షాబంధన కార్యక్రమం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, విధానం ఏంటి, ఏ సమయంలో రాఖీ కట్టాలి అనేటువంటి విషయాల గురించి తెలియజేసుకుందాం. ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ యొక్క మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఇద్దామమ్మా. తప్పకుండా. ఆ రోజున చంద్రగ్రహణం ఉందని అంటున్నారు. మరి మన భారతదేశంలో ప్రభావం ఉంటుందా? రక్ష కట్టవచ్చా 28వ సమయంలో? అయితే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అమెరికా ప్రాంతంలో ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, మొరాకో, స్పెయిన్, అర్జెంటీనా, అలాగే పసిఫిక్ మహాసముద్రము, అంటార్కిటికా, ఆసియా ఖండంలో కొన్ని చోట్ల ఈ సంబంధించిన గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడి ప్రాంత వాస్తవ్యులు గ్రహణాన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. అయితే ఇక్కడ 2 విధాలుగా మీకు తెలియచేస్తానమ్మా. గమనించాల్సింది ఏంటంటే, ఉదయం 6:05 సూర్యోదయం ప్రారంభమవుతే 6 to 7 శనిహోర ఈ సంబంధించినటువంటి శుక్రహోరం ఉంటుంది. కానీ ఆ సమయంలో సింహలగ్నం ఉంటుంది. లగ్నంలో ఎవరున్నారు? రవి ఉన్నాడు, కేతు ఉన్నాడు, 2 పాపగ్రహాలు. బుధుడు కూడా ఉన్నాడు. పాపగ్రహాలతో కలిసిన బుధుడు కూడా పాపి అవుతాడు. కాబట్టి సింహలగ్నంలో అనగా 6 to 7 మధ్యకాలం శుక్రహోర కదా అని చెప్పి కట్టడానికి అవకాశం లేదు. తర్వాత 7 నుంచి 8 బుధహోర, 8 నుంచి 9 చంద్రహోర, 9 నుంచి 10 శనిహోర. అయితే 7:30 నుంచి 7:35 వరకు ఈ సంబంధించినటువంటి సింహలగ్నం ఉంటుంది. కాబట్టి 7:35 నుంచి 8:30 మధ్యకాలంలో కన్యాలగ్నం ఉంటుంది. బుధహోర, చంద్రహోర ఉంటుంది. కాబట్టి 7:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఎవరైనా రక్షాబంధనం అనేటువంటిది కార్యక్రమాన్ని నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంది. 9:25 తర్వాత 9:45 ఆ 20 నిమిషాల కాలం మాత్రమే పౌర్ణమి ఉంటుంది, దుర్ముహూర్తం లేకుండా. కానీ శనిహోర ఉంటుంది కాబట్టి చేసుకోకూడదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు నిరభ్యంతరంగా ఉదయం 7:35 నుంచి 8:30 మధ్యకాలంలో రక్షాబంధనం అనేటువంటిది కార్యక్రమం జరుపుకోవచ్చు. ఇది సమయంగా చెప్పబడ్డది. అయితే గ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో కనిపించదు. అయినా దీని ప్రభావము కొన్ని రాశుల మీద ఉంటుంది. అయితే ఈ సంబంధించినటువంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మన భారతదేశంలో కనిపించదు కదా, ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంబంధించినటువంటి రాశుల వాళ్ళకి కూడా
ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి ఒకటే చంద్రుడు, ఒకటే సూర్యుడు. దేశానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు చంద్రుడు ఉండరమ్మా. అక్కడ చంద్రగ్రహానికి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్న వాటికంటే కొద్దిగా ఎక్కువగా అవుతాయి. అంటే ఎలాంటివి, ఎప్పటి వరకు 3 నెలల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే 100 రూపాయలు నష్టమయ్యే చోట 125 లేదా 150, చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్దగా తగలడం, 2 చేత అవమానించబడితే 5 చేత అవమానించబడడం, 2 సార్లు కష్టపడితే కానీ ఫలితం రానటువంటిది 5-6 సార్లు కష్టపడితే కానీ ఫలితం రాకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. అయితే ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన తీవ్రవాద దుశ్చర్యలు ఎక్కువగా ఉండడం, సామూహికంగా ఎక్కువ సంఖ్యలో మరణాలు జరగడం, భూకంపాలు, సునామీలు, అలాగే అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం, ఇలాంటివి ప్రకృతి విపత్తులు, అతివృష్టి అనావృష్టిగా ఉండడం, వరదల్లో కొట్టుకుపోవడం ఎక్కువగా, ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతాయి. గత సూర్యగ్రహణం ఏర్పడినటువంటిది, చంద్రగ్రహణం ఇప్పుడే భవిష్యత్తులో 28వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది అమెరికానే విక్టిమ్ అయింది. కాబట్టి అమెరికాలో ఎక్కువగా తీవ్రవాద కార్యకలాపాలు కానీ, ఆ యొక్క దేశాన్ని పాలించే ట్రంప్కి కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. లేదా అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బందులు గురవ్వడం కానీ కూడా జరుగుతుంది. ఇది సంబంధించినటువంటి సిద్ధాంత ప్రకారం. అందుకనే అమెరికాలో నివసిస్తున్నటువంటి మన భారతీయుల కోసం ఆ గ్రహణం ఆ రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులు, మన భారతదేశంతో సహా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున ఈ రాశుల్లో చెప్పబడినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజలు, అలాగే శని దోష నివారణ పూజలు, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 28వ తారీఖు రోజున అరుణాచల క్షేత్రంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, గ్రహణ దోష నివారణ పూజల్లో సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఆ ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో ఎలా చేసుకోవాలి? ముందు రోజు చేయడానికి లేదు, భద్రాకరణం ఉన్నది కాబట్టి 28వ తారీఖు రోజునే చేసుకోవాలి. అయితే ఎలా చేసుకోవాలి? సోదరుడు సోదరి ఇంటికి ఆ సోదరి నచ్చే విధంగా, సంతోషించే విధంగా బహుమతులు తీసుకొని ఉదయం పూట వెళ్ళాలి. సోదరుడికి రాగానే తినే పదార్థం లేదా ఒక స్వీట్, ఉదయం పూట కాబట్టి స్వీట్ పెట్టిన తర్వాత సోదరుడిని తూర్పు వైపు కూర్చోపెట్టి, తూర్పు వైపు ఫేస్ ఉండాలి, సోదరుడు తూర్పు వైపు చూడాలి. ఉన్నప్పుడు రాగి ప్లేట్లో కానీ లేదా ఒక పళ్ళెంలో 2 దీపారాధనలు, కుందులు తీసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన వెలిగించడం, 3 పోక చెక్కలు తీసుకోవాలి. తర్వాత బియ్యము, బెల్లము, బియ్యపిండి, బెల్లము, ఆవు పాలు లేదా మామూలు పాలు కలిపి 3 ముద్దలు చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఒక పోక చెక్కతో ఆ సోదరుడికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, ఆ పోక చెక్క పక్కకు పెట్టాలి. ఇంకొక పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, రెండోది పక్కకు పెట్టాలి. 3వ పోక చెక్కతో పైనుంచి కింది దాకా దిగదుడిచి ఆ 3 పక్కకు పెట్టాలి. అదేవిధంగా బియ్య పిండితో ముద్దలు చేసాం కదా, అదే విధంగా చెయ్యాలి. చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రక్షాబంధనం అనేటువంటిది కట్టాలి. రక్షాబంధనం అనేటువంటిది ముందు రోజు కొనిపెట్టుకుంటారు కదా, ఉదయాన్నే లేస్తారు కదా స్త్రీలు, సోదరుడు రక్ష కట్టాలని. పూజలో ఆ సంబంధించినటువంటి రక్షకి లలిత అష్టోత్తరంతో కానీ, దుర్గా అష్టోత్తరంతో కానీ, గణపతి అష్టోత్తరంతో కానీ, ఆంజనేయ అష్టోత్తరంతో కానీ అర్చన జరిపించి, బలిని బంధించినటువంటి ఏవైతే దుష్టగ్రహాలు బంధింపబడ్డాయో అటువంటి దుష్టగ్రహాలన్నీ, నీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే దుష్టగ్రహాలన్నీ బంధింపబడుగాక అనే భావంతో రక్ష కట్టాలి సోదరి. తర్వాత సోదరి పెద్దదైతే సోదరుడు, కట్టించుకున్న సోదరుడు నమస్కారం చేయాలి. సోదరుడు పెద్దవాడైతే కట్టిన సోదరి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి. తర్వాత బహుమతులు ఇవ్వాలి. ఇది విధానం. అమెరికాలో ఏం చెయ్యాలి అనంటే 11:58 ఉదయం 27వ తారీఖు రోజున భద్రాకరణం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 12 to 1 గంట మధ్య కాలంలో ఈ రక్షాబంధన కార్యక్రమం ఇప్పుడు చెప్పిన విధంగా అమెరికాలోని ప్రాంత వాస్తవ్యులు ఈ విధానాన్ని ఆచరించాలి. అయితే కొంతమందికి ఇక్కడ సందేహం రావచ్చు. కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, సోదరుడు ఇక్కడ ఉంటారు లేదా సోదరి ఇక్కడ ఉంటుంది, అబ్బాయి అక్కడ, తమ్ముడు అన్న అక్కడ ఉంటాడు, మరి ఎలా కట్టాలండి? ఒక రాఖీ అనేటువంటిది పంపించడం జరుగుతుంది ఎక్కడున్నా కానీ. వీడియో కాల్లో ఆమె కడుతున్నట్టుగానే భావనే సోదరుడు కట్టుకుంటే, ఆమెను చూస్తూ సోదరిని పలకరిస్తూ కడితే
ఆమె కట్టినట్టుగా ఆమె సమక్షంలో కట్టుకుంటాడు కదా, అవును అదే గురుగారు, ఫలితం. వీడియో కాల్. వీడియో కాల్లో చేసి చేసుకోవచ్చు. ఆహా. అయితే ఈ యొక్క అమెరికాలో ఈ గ్రహణం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఉమ్. మన భారతదేశంలోని వ్యక్తులు కూడా ఈ గ్రహణానికి ప్రభావానికి గురవుతారు. నియమాలు ఆచారాలు ఏమీ లేవు ఉమ్. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి జరిగేటువంటి గ్రహణ దోష నివారణ, సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చమ్మా. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. రాఖీ పౌర్ణమి గురించి పూర్తి వివరణ, ఏ రోజు చేసుకోవాలి, ఏ సమయాన్న రాఖీ కట్టాలి, చంద్రగ్రహణం ఉంటుందా లేదా, పూర్తి వివరణ తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఎస్, చూసారు కదా, గురువుగారు మనకు తెలియజేశారు, క్లారిటీ వచ్చేసింది కదా అండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో ఆగస్టు 28న చంద్రగ్రహణం సందర్భంగా అరుణాచల క్షేత్రంలో క్రతువులో, పూజలంలో, హోమంలో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేయండి, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.